హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఓటీటీ తెలుగు రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకున్న మూవీ నేమ్ వచ్చేసి బస్తర్ ది నక్సల్ స్టోరీ. ఈ మూవీ ఆదార్ శర్మ లీడ్ రోల్గా నటించిన ఈ మూవీ ప్రజెంట్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది అంటే మనం మాట్లాడుకున్న ముందర వీడియోకి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రతి మూవీ రివ్యూ మన ఛానల్లో దొరుకుతుంది. అలాగే మూవీ అప్డేట్స్ కూడా ఉంటుంది. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చిందండి. ఈ మూవీ ఎలా ఉందంటే నాకైతే బాగా నచ్చింది ఈ మూవీ. ఎందుకంటే ఈ మూవీ మెయిన్ స్టోరీ వచ్చేసి నక్సల్స్ అండ్ ఇండియన్ ఆర్మీ. సింపుల్ స్టోరీకి దీంట్లో ఉన్న కాన్సెప్ట్ వేరు, డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది, స్క్రీన్ ప్లే కూడా ఇంకా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. డిఫరెంట్గా ఉంటుంది అన్న స్టోరీ. ఇప్పుడు నక్సల్స్ అంటే ఇప్పుడు మనల్ని చిత్రహింసలు పెడతారు, ఇలాగ చేస్తారు. కానీ దీంట్లో కళ్ళ గట్టినట్టు చూపించారండి ఈ మూవీలో. మీరు చూస్తే మీకు అనిపిస్తుంది. ఈ మూవీలో నాకు నచ్చిన 2 సీన్స్ మీతో షేర్ చేసుకుంటాను. బస్తర్ అనే గ్రామాన్ని మావోయిస్టులు ఆక్రమించుకున్న తర్వాత అందులో ఉన్న ప్రజలే మావోయిస్టులుగా మార్చి మిలిటరీ మీద అటాక్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అందుట్లో ఆ గ్రామంలో పుట్టిన ఒక ఫస్ట్ బిడ్డ మావోయిస్టులకి ఇచ్చేయాలి. అది రూల్. ఆ రూల్తో అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ హింసిస్తూ ఉంటారు. ఒక ఫ్యామిలీ ఆ బస్తర్ అనే గ్రామంలో జాతీయ జెండా ఎగరేసి జనగణమన పాడినందుకు ఆ మావోయిస్టులు తన చిత్రహింసలు పెట్టి ముక్కల కింద పీసులుగా కట్ చేసి ఒక గంపలో పెట్టి ఆ గంపతో తన భార్య చేతనే మోపించి గ్రామంలో పాతిపెట్టిస్తారు. ఎందుకంటే ఆ బస్తర్ అనే గ్రామం ఒకవేళ ఇలాగా జాతీయ జెండా ఎగరేసి అన్న ఆలోచన వచ్చినా సరే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టాలని అలా చేస్తారు. ఆ సీన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా మెయిన్ రెండో ట్విస్ట్ ఏంటంటే అదే ఫ్యామిలీకి చెందిన చనిపోయిన తన భార్య పోలీసు ట్రైనింగ్ తీసుకుని అదే మావోయిస్టుల్ని చంపడానికి ట్రైనింగ్ తీసుకుని పోలీసు జాయిన్ అవుతుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే తన కొడుకు మావోయిస్టులో చేరి పోలీసుల్ని అటాక్ చేయడానికి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. ఇప్పుడు మావోయిస్టులే ఉందని మీ నాన్న ఎలా చేశారు అలా చేశారని చెప్పి మార్చేసి ఆ గ్రామాన్ని ఇచ్చేస్తుంటారు. వాళ్ళిద్దరూ ఒక యాక్సిడెంట్లో ఎదురు అయ్యి ఒకరినొకరు చంపాలని డిసైడ్ అయిన తర్వాత అక్కడ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. ప్లీజ్ వాచ్ ఇట్ ద మూవీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి. అలాగే చూసిన తర్వాత ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీంట్లో మైనస్గా మాట్లాడుకునేది అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి పెద్దగా ఏమి అనిపించదు. 2 సాంగ్స్ ఉందో ఒక సాంగ్ అయితే బాగుంటుంది, ఇంకో సాంగ్ అయితే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. దీంట్లో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. ఒక్క సీన్ ఏమీ లేదు అసలు, మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి మూవీ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ నైట్, జై హింద్.